వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సస్పెన్షన్ల వ్యవహారం కలవరం పెడుతోంది. 15 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్, జఫర్గఢ్ ఎస్ఐ చరణ్, ఎస్ఐ ప్రశాంత్ ని సిపి సన్ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్నట్లు ఫిర్యాదులొచ్చాయి. దీంతో విచారణ అనంతరం ముగ్గురు ఎస్ఐలపై చర్యలు తీసుకున్నారు. సిపి చర్యలతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఎస్ఐల సస్పెండ్ ఎందుకు జరిగింది? సింధు, వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సస్పెన్షన్ల పర్వం అధికారులను కలవరపెడుతుంది. తాజాగా ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేస్తూ సిపి సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లు తనిఖీ చేస్తూ పోలీస్ అధికారులు ఎట్లా వ్యవహరిస్తారంటూ కూడా ఎప్పటికప్పుడు సిపి రిపోర్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. తాజాగా ముగ్గురు ఎస్ఐల సస్పెన్షన్ అయితే వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సర్వత్రా చర్చగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ ఆ సస్పెన్షన్ వ్యవహారాన్ని సంబంధించుకోవచ్చు. ఇటు జఫర్గఢ్ ఎస్ఐ రామ్ చరణ్, మరో పిఎస్ సంబంధించినటువంటి ప్రశాంత్ ఆ సస్పెన్షన్ అయితే ఇప్పుడు వరంగల్ జిల్లా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మిల్స్ కాల్ ఎస్ఐ శ్రీకాంత్ ఆగస్టు 23వ తారీఖున అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి ఆ సమయంలో హోటల్ నిర్వాహకురాలుపై మరియమ్మ కావచ్చు, ఆమె కొడుకు శేఖర్పై దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాడి చేసిన నేపథ్యంలో మరుసటి రోజు మిల్స్ కాలనీ పోలీసులకు ఆ బాధితులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు పూర్తిగా నివేదిక తీసుకొచ్చిన ఆ తర్వాత మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ మద్యం సేవించి దాడి చేసినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఎస్ఐ శ్రీకాంత్ రక్త నమూనాలు ల్యాబ్ పంపించిన తర్వాత మద్యం తాగినట్టుగా తేలినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ను సస్పెండ్ చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఆ రోజు రాత్రి జరిగినటువంటి విషయాలు కావచ్చు, శ్రీకాంత్ ఎట్లా వ్యవహరించారు, ఆ శ్రీకాంత్ ఎట్లా దాడి చేశారు, శ్రీకాంత్ అసలు హోటల్పై ఎందుకు వచ్చారనే విషయాలను పూర్తిగా బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక ఎస్ఐ జఫర్గఢ్ ఎస్ఐ రామ్ చరణ్ కూడా పోలీసులు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో పనిచేసినటువంటి పిఎస్లో కావచ్చు, ఖమ్మం, మహబూబాబాద్లో ఆయన తీరు అట్లానే ఉండేది. ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు తీసుకున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఫిర్యాదుదారులనే కొట్టడం కావచ్చు, చిత్రహింసలు పెట్టినటువంటి నేపథ్యంలో పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఎస్ఐ జఫర్గఢ్ ఎస్ఐ రామ్ చరణ్ వ్యవహార శైలికి సంబంధించి అవినీతి ఆరోపణలు రుజువు కావడం కావచ్చు, ఆయన వ్యవహరించేటువంటి తీరు రుజువు కావడంతోనే జఫర్గఢ్ ఎస్ఐ రామ్ చరణ్ను సస్పెండ్ చేస్తూ సిపి సన్ప్రీత్ సింగ్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా సర్పంచ్ భర్తను కొట్టినట్టుగా ఆయనకు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ పిఎస్లో పనిచేసినా, ఎక్కడ విధులు నిర్వహించినా రామ్ చరణ్ ఎస్ఐ అంటే అనే వ్యవహార శైలి అదే విధంగా ఉంటుంది. ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు తీసుకోవడం కావచ్చు, లేదంటే ఫిర్యాదుదారులనే ఇబ్బందులు పెట్టడం, చిత్రహింసలు పెట్టినటువంటి ఘటనలు చూశాను. తాజాగా కూడా స్టేషన్ గన్పూర్ టౌన్లో ఉన్నటువంటి కావచ్చు, ఆ మిగతా సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించి ఆ ఉమీర్ అయినటువంటి వ్యక్తి చికెన్ సెంటర్ నడుపుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అతను వేరే ఒక విషయంలో మధ్యలో ఇన్వాల్వ్ అంటే కూడా ఆయనను ఇబ్బందులు పెట్టి చిత్రహింసలు గురిచేసి కొట్టారంటూ కూడా అప్పుడు ఆ బాధితుడు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి ఘటనలు పూర్తిగా నివేదిక వచ్చిన తర్వాత జఫర్గఢ్ ఎస్ఐ రామ్ చరణ్ పై సిపి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో పిఎస్ సంబంధించినటువంటి ఎస్ఐ ప్రశాంత్ పై కూడా సస్పెన్షన్ వేటు పడినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ముగ్గురు ఎస్ఐలపై కొద్ది రోజుల వ్యవధిలోనే సస్పెన్షన్ గురి అవడం అయితే ఇప్పుడు పోలీసు అధికారులను కలవరపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక భయం వాతావరణం కనిపించాలి. సిపి చర్యలు తీసుకుంటారు. సిపి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లను మానిటరింగ్ చేస్తారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే పోలీస్ అధికారులపై కలవరపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేసినటువంటి విషయంలో సిపిని అభినందిస్తూ ప్రజలైతే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా కూడా నర్సంపేట పట్టణంలో దసరా రోజు గాంధీ జయంతి వేళ జంతుపల్లి కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించినటువంటి సిఐ రఘుపతి రెడ్డిపై కూడా విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రఘుపతి రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పటికే ముగ్గురు ఎస్ఐలను సస్పెన్షన్ చేసినటువంటి సిపి నర్సంపేట సిఐపై ఎటువంటి చర్యలు తీసుకుంటారంటూ కూడా పోలీస్ శాఖలో అయితే చాలా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా సిపి చర్యలతో వరంగల్ పోలీస్ శాఖలో ఒక ప్రక్షాళన జరగాలి. తప్పకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారులు ఎవరైనా బాధితులు వస్తే తప్పకుండా న్యాయం జరిగి పోలీస్ శాఖ